హలో గైస్, మీలో క్రికెటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందుకంటే మీకు ప్రీవియస్గా చూసుకున్నట్టయితే ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ అయినా ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ అయినా సరే ఓన్లీ బౌలర్స్కి మాత్రమే టాలెంట్ అంటే కండక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చేసరికి బ్యాట్స్మెన్స్కి అలాగే వికెట్ కీపర్స్కి కూడా ఇప్పుడు టాలెంట్ అంటే అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో మీ దగ్గర ఎవరి దగ్గర అయినా సరే మరి మంచి వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి, అలాగే మంచి బ్యాటింగ్ చేయగలను అని కనుక మీకు అనిపిస్తే డైరెక్ట్గా ఈ ట్రయల్స్కి అయితే మీరు అటెండ్ అయిపోండి. అయితే మరి దీని తర్వాత దీనికి రిక్వైర్మెంట్స్ ఏదన్నా ఉన్నాయా అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి మీరు ఇప్పటి వరకు ఎటువంటి స్టేట్కి కానీ ఎటువంటి డిస్ట్రిక్ట్ కానీ మీరు ఆడి ఉండకూడదు. సో ఓన్లీ మీరు గల్లీ క్రికెట్ మాత్రమే ఆడి ఉంటే మాత్రమే ఈ ట్రయల్స్కి అయితే మీరు అటెండ్ అవ్వండి. సో దాని తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏదన్నా ఉందా అంటే మీ ఏజ్. సో ఏజ్ కేటగిరీ వచ్చేసరికి మీకు 21 ఇయర్స్ లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ట్రయల్స్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ 3 రిక్వైర్మెంట్స్ మాత్రం కంపల్సరీ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా ఓకే. మరి దీనికి వెన్యూ ఎక్కడ పోయా అంటే సో వెన్యూ వచ్చేసరికి మీకు డిఫరెంట్ వెన్యూస్ ఉన్నాయి. సో ఇది తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కింద జరుగుతుంది కాబట్టి సో దానికి సంబంధించి డిఫరెంట్ వెన్యూస్ ఇచ్చారు. సో డేట్ వచ్చేసరికి మీకు జనవరి 11 నుంచి ఫిబ్రవరి 9 వరకు అయితే ఈ ట్రయల్స్ జరగబోతున్నాయి. సో దీనికైతే మీరు అటెండ్ అవ్వండి. సో మరి తమిళనాడులో జరుగుతున్నాయి కదా, మరి మేము కూడా అటెండ్ అవ్వచ్చా అంటే కంపల్సరీగా అటెండ్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మీరు మినిమం 1 ఇయర్ అయినా సరే మీరు కంపల్సరీగా తమిళనాడులో ఏదో ఒక డిస్టిక్లో మీరు స్టే చేసి ఉండాలి. సో లేకపోతే మీరైతే ఎలిజిబుల్ ఉండరు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇప్పటి వరకు మాకు చెప్పలేదు ఎందుకయ్యా మరి ఈ ట్రయల్స్ గురించి అంటే ఆల్రెడీ మీకు రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ఇచ్చిన రోజు కూడా మీకు చెప్పాను. రవిచంద్రన్ అశ్విన్ అంతకుముందు బౌలర్స్కి టాలెంట్ అంటూ కండక్ట్ చేసి మంచి బౌలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పిక్ చేసుకునే వాళ్ళు రంజీ టీం కోసం అని చెప్పేసి అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు ఓన్లీ బౌలర్స్ మాత్రమే కాదు, బ్యాట్స్మెన్స్ అలాగే వికెట్ కీపర్స్లో ఎవరి దగ్గరైనా సరే స్కిల్స్ ఉన్నాయి అని కనుక అనిపిస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మిమ్మల్ని డైరెక్ట్గా అయితే తీసుకుంటారు. సో అది వాళ్ళ డిస్టిక్ అయినా ఆడించవచ్చు, లేదంటే ఇంకా మీ దగ్గర ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది అనిపిస్తే ఆటోమేటిక్గా సో మరి స్టేట్కైనా ఆడించే ఛాన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే అంత ఇదిగా తీసుకోరు. కాకపోతే టాలెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటే మాత్రం కంపల్సరీగా తీసుకుంటారు, ఏదైనా జరగవచ్చు. సో దీనికి మరి ఇంకా రిక్వైర్మెంట్స్ ఏదన్నా ఉందా అంటే దీనికి నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి వైట్ అండ్ వైట్ యూనిఫామ్ కంపల్సరీ, దాని తర్వాత వచ్చేసరికి షూ కంపల్సరీ, అలాగే ఫస్ట్ మేజర్గా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మా దగ్గర లేదు అంటే మీరు డైరెక్ట్గా మీరు ఆధార్ కార్డు కానీ లేదు అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ వీటిలో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా ప్రూఫ్ అయితే కంపల్సరీ. సో మరి తమిళనాడులో తమిళనాడు అంటున్నావు కదా, మరి తమిళనాడులో 1 ఇయర్ మేము స్టే చేసాం. సో మరి డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు అంటే అలాగుండదు. దానికి సంబంధించి ప్రూఫ్ మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళాలి. సో ఇవి మాత్రమే రిక్వైర్మెంట్స్. సో దాని తర్వాత మరి ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఇంకా కొంతమంది ఎవరైనా సరే క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ట్రయల్స్ కోసం చూస్తూ ఉంటే సో ఈ టాలెంట్ అంటకైతే అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మేజర్గా ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి, మీకు నచ్చినా నచ్చకపోయినా.